నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, శరత్ బాబు గారు చనిపోయిన తర్వాత ఆయన ఆస్తులకు సంబంధించో ఇతరత్ర విషయాల్లో చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అయితే చనిపోయిన శరత్ బాబు గారు అయినా అది విచిత్రమో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఫోకస్ అంతా రమాప్రభ గారి మీద పెట్టారు. చాలా మంది రమాప్రభ గారు, శరత్ బాబు గారు ఆస్తులన్నీ తీసేసుకున్నారన్నారు. ఇంకా రకరకాలుగా అవన్నీ మనం మాట్లాడుకోకూడదు కూడా, ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించి. కట్ చేస్తే ఆ ఇన్సిడెంట్స్కి అన్నిటికీ సంబంధించి రమాప్రభ గారు చాలా కూల్గా, నీట్గా, అందంగా రెడీ అయ్యి కూర్చుని తన మనసులోని బాధనంతా వెళ్ళగక్కున్నారండి. ఒక అరగంట సేపు చేశారు ఆ వీడియో. అండ్ మనం చూడొచ్చు క్లియర్గా ఎవ్వరి పేరు బయటికి తీయలేదు, ఒక్కరి పేరు తీశారు. నేను అడుగుతాను మిమ్మల్ని ఆ విషయం కూడా. బట్ ఎవ్వరి పేరు తీయకుండా, ఎవరి మనసులు బాధ పెట్టకుండా తనలోని బాధను మాత్రమే ఆవిడ వ్యక్తీకరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రమాప్రభ గారి స్పందనకు సంబంధించి ఏమంటారు? రమాప్రభ గారి స్పందనకు సంబంధించి ఆవిడ సర్కాస్టిక్గా మాట్లాడింది. అది అంటే క్లారిటీ నాకు అనిపించలేదు. అది సర్కాస్టిక్గా మాట్లాడింది. నీకేమైనా అనిపిస్తే నువ్వు ప్రశ్నలు అడుగు, నీ సమాధానం చెప్తాను. అంటే యాక్చువల్గా నాకు అర్థమైనంత వరకు తను ఎవరి పేరు బయటికి తీయదలుచుకోలేదు. కానీ ఆస్తులన్నీ అంటే ఇప్పుడు రమాప్రభ గారు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లే కాదు 4 షిఫ్ట్లు చేస్తూ కొన్ని వందల సినిమాలు చేశారా? సినిమాలో హీరో హీరోయిన్లు మారారేమో, బట్ రమాప్రభ గారు అయితే మారలేదుగా. మరి డబ్బులంతా ఏమైనట్టు? ఇది పక్కన పెట్టేసి తినే శరత్ బాబు గారిని ఏదో మోసం చేసినట్లుగా ఇక్కడ అంటే తమిళ మీడియా కూడా ఆమెను కాస్త దుమ్మెత్తి పోసినట్టుగా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. మీరేం చెప్తారు? అది ఇక్కడ నేను జనరల్గా నేను రమాప్రభ గారితో కొంతకాలం ఉన్న మాట వాస్తవం. ఆవిడ చెప్పింది కూడా ఎస్క్యూబ్లో, మన ఎస్క్యూబ్కి వచ్చి ఎంతో చక్కగా ఆవిడ మనసులో మాట చెప్పింది. ఆ ప్రయాణానికి ముందు కూడా మనమే ఒక ఉప్పందించామాట. పర్వాలేదమ్మా, నీ తాలూకు ప్రయాణం చాలా బ్రహ్మాండంగా పోతుందని చెప్పాం. అలాగే పోయింది. ఇక్కడ రమాప్రభ ఏంటంటే నాకు చాలా యోగిని, మంచి విజ్ఞానకాని అని అనిపించినటువంటి వ్యక్తి మాట. చాలామంది ఆవిడ్ని చులకనగా చూస్తారు, ఎక్కువగా మాట్లాడుతుంది అంటారు. కానీ నేను అప్పటి నుంచి నేను గౌరవించేవాడు అన్నమాట. ఆ మాట అర్థవంతమైన మాట, ఆలోచిస్తే కానీ అర్థం కాని మాట. అటువంటి పరిస్థితుల్లో ఒకసారి శరత్ బాబు జాఫర్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. జాఫర్కి ఇంటర్వ్యూ ఇస్తూ రమాప్రభకి ఏమో 6 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పాడు మాట. అప్పుడు నాకు నేను సుమన్ టీవీలో ఉన్నాను. నాకు బాధ అనిపించి ఇలాంటి అబద్ధాలు దేనికి ఆడతావు? రమాప్రభకి ఎంత ఇచ్చావో నువ్వు చెప్తే కాదు, మేము చూసిందంతో చెప్తామని చెప్పేసి చెప్పామాట. రమాప్రభ నిజంగానే 6 కోట్లు కనుక ఎవరి దగ్గరైనా తీసుకుని ఉంటే ఈరోజు మదనపల్లిలో ఉండాల్సిన అవసరం ఏంటి? ఒకటి అంటే తన నోటితో తనే చెప్పారు. ఇండస్ట్రీలోనే ఒక 2-3 పెద్ద వ్యక్తులు నాకు ప్రతి నెల నేను అడగకుండానే అలా అకౌంట్లోకి వచ్చి పడిపోతాయి. రైట్. మరి నిజంగా 6 కోట్లు ఆస్తి ఉండుంటే ఎందుకు పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవసరం ఉంటుంది? అంతవరకు ఎందుకండి బాబు? 6 కోట్లు కాదండి, అక్కడ ఎన్ని కష్టాలు పడ్డామో దేవుడు తెలియాలి. ఇప్పుడు మాకు సాయిబాబా కూడా ఉండేవాడు. సాయిబాబా అంటే దేవుడు సాయిబాబే. మా దృష్టిలో ముసలాయన అని అంటుంది ఆవిడ. నేను కూడా అంటాను, తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా ఆయనే మా ఉద్దేశంలో. ఆ సాయిబాబా గురించి వచ్చినటువంటి బంధువులు చాలామంది ఉండేవారు. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఒకసారి 10 మంది వచ్చారంటే భోజనం పెట్టొద్దు. ఒకసారి 50 మంది వచ్చేసి ఇక్కడ సప్తాహం చేస్తాము అన్నారు. పెట్టుకోవద్దు. 2 రోజులు 3 రోజులు భోజనాలు పెట్టాలంటే చిన్న విషయమా? అప్పుడు ఆ చిన్న చెత్తగా బంగారం ఉంటుంది కదా, ఆ బంగారం తాకట్టు పెట్టింది నేనే కదా. ఆనందాన్ని వాళ్ళ చిన్న తమ్ముడు ఉన్నాడు, నాకు ఇచ్చి రామారావు గారు జాగ్రత్తగా మన కోఆపరేటివ్ సొసైటీలో ఎక్కడ పెట్టి తీసిరంటే 2000, 3000, 5000 తీసుకొచ్చి ఆ రోజు పబ్బం గడిపేవాళ్ళమాట. భక్తులకు భోజనాలు పెట్టాలి కదా, మరి ఆ టీలు, కాఫీలు, మార్నింగ్ ఉప్మా, టిఫిన్ అంతా ఇవ్వాలి కదా. అలా చేసేవాళ్ళమాట. మరి అన్ని కోట్ల రూపాయలు ఉంటే మరి చిన్న చిన్న వస్తువులు ఎందుకు అమ్మేసుకుంటాము? ఈ తాకట్టు ఎందుకు పెడతాము?
తర్వాత ఏమో దారుణం లేండి, మామూలు దారుణం కాదు. తర్వాత ఒక మంచి సుగుణం ఒకటి చెప్పాను కదా, అంటే మా చికెన్ తిందామని ఉద్దేశం నడితే 10 మంది ఉంటే 10 మందికి సరిపడే చికెను 3 కేజీలు తీసుకొస్తుంది. అంటే ఆవిడలో నా బాగా నచ్చిన గుణం ఏంటంటే, నీకు ఎంతైతే పెడుతుందో, నువ్వు బాగా క్లోజ్ కదా, నీకు 6 ముక్కలు వేస్తుంది అనుకోండి, మిగతా 6 కూడా 6 ముక్కలే వేస్తుంది. అంటే మీకు ఎలా చూస్తుందో మిగతా కొత్త అప్పుడే పరిచయమైన వ్యక్తి కూడా అలాగే చూస్తుంది అన్నమాట. ఆ పెద్ద ఆవిడకి అది చాలా దేవుడిచ్చిన సుగుణం. రెండవది ఏంటంటే, తిరుపతి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ బయలుదేరిపోవాలి. ఆవిడ అంటే మనుషుల మీద ప్రేమ అధికారం అడుగుంటుంది. అలా కారెక్కమంటే ఎక్కడికమ్మంటే, ఎక్కడికైతే మీకు ఎందుకు కారెక్కండి అంటే, మరి ఇంట్లో చెప్పొచ్చేస్తానంటే అప్పుడు తమ్ముడు ఆనందం ఉంటే ఆ బైక్ మీద ఇంటికి వెళ్ళి నేను పరువుని వెళ్తున్నానని చెప్పేసి వచ్చేవాళ్ళు అన్నమాట. అలా తిరుపతిలో అలా మాట. దానికి డబ్బు వెనకాడదు, వచ్చిన ఉన్నగాడికి డబ్బు అంతా ఖర్చు పెట్టేసేది, సినిమాల్లో చేసేది కాదు, వచ్చిన సినిమాలు కూడా నచ్చితే కానీ ఒప్పుకునేది కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉంది ఆవిడ. మరి 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే వస్తువులు ఎందుకు అమ్ముకుంటారు? అవి డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిపోతారు? కేవలం ఆవిడకి అప్పుడు ఆ రోజు బాబా తప్ప ఇంకెవరు లేరు. తర్వాత అందరూ మనుషులు కలిశారు, కానీ ఆ మనుషులు ఆ బాబా వల్లే వీళ్ళందరూ కలిశారు. వీళ్ళందరూ బాబా బాంధవులే అనుకోవాలన్నమాట. అయితే అక్కడ నెంబర్ 30 ఉమాపతి స్ట్రీట్ వెస్ట్ మాంబలం, అక్కడ ఇల్లు మాత్రం కొన్నాడమ్మా. 1 కేజీ వెండి ఇచ్చినట్టు నాకు గుర్తు. చిల్లర వస్తువులు ఏదో ఉన్నా అంటే మాకు రమాప్రభ గారికి పసిపిల్ల మనస్తత్వం కదా, ఏది దాచుకోకుండా అందరూ తన వాళ్ళే అని చెప్పేది. అట్లాంటి భావనతోనే మేము ఉండేవాళ్ళమాట. ఈ జాఫర్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేసి వైజాగ్లో షరత్ ఉన్నప్పుడు వెళ్ళి జాఫర్ ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయిపోయిందన్నమాట. అయితే రమాప్రభ గారు ఏమైనా ఖండిస్తారంటే ఆవిడ ఖండించలేదు. అప్పుడు నేను ఖండించారన్నమాట. ఇలాంటి అబద్ధాలు ఆడొద్దు, ఎవరు లేకపోతే అలాగా మేము ఉన్నాం కదా, ఉన్నప్పుడు మరి నువ్వు అబద్ధం ఆడితే ఎలాగవుతుంది? నిజంగా కళ్ళతో చూసేవాడికి బాగుంటుంది కదా అది అని దాన్ని ఖండించాను నేను. ఖండించిన తర్వాత ఇది కొన్ని లక్షలు పోయింది. అప్పుడు నేను ఖండించే విధానాన్ని అమెరికా నుంచి కూడా రమాప్రభ తాలూకు భక్తులు, అంటే రమాప్రభ అంటే ప్రేమగా చూసుకున్న వాళ్ళందరూ అమెరికా నుంచి కూడా వాళ్ళు సందేశాలు పంపించారన్నమాట. ఒకసారి నేను వింటుండే కాన్ఫరెన్స్లో ప్రవీణ్ ఎవరో వాళ్ళ తాలూకు ఆ స్పందనను కూడా నాకు వినిపించింది రమాప్రభ గారి మాట. అంటే నాకు ఒక విషయం ఏంటంటే, ఆ ఊళ్ళో ఉన్న నిజాయితీ, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ దైవిక శక్తి, ఇవన్నీ నేను గమనించిన తర్వాత నేను దూరంగా ఉండొచ్చు కానీ నా మనసు ఎప్పుడు అక్కడే ఉంటుంది. అలాగే ఆవిడ దూరంగా ఉండొచ్చు కానీ నాకేంటంటే చెప్పా కదా, మోర్ దెన్ మై మదర్, మోర్ దెన్ మై వాట్ నాట్ సిస్టర్ అంటే అలా మాట. దీనికి ఒక బంధం కలిపోవడం నాకు ఇష్టం లేదు. మొదటి నుంచి కూడా చాలామంది చాలా బంధాలతో పిలిచేవారు కానీ నేను నాకు పిలవడం ఇష్టం లేదు. దాన్ని ఏమంటారంటే, ఒక మంచి మహిళ, ఒక అత్యున్నతమైనటువంటి క్వాలిటీస్ గల మహిళ మాట. ఆ విధంగా చూశాను. ఆ విధంగా 3, 4, 5 ఇయర్స్ అక్కడ ఉండడం జరిగింది మద్రాసులో ఉన్నప్పుడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ కలుసుకున్న మనసార్ అపార్ట్మెంట్స్లో కలుసుకోవడం, ఆవిడలో ఉన్న మంచితనం అంతా నేను గ్రహించడం వల్ల నేను అంటే శరత్ బాబే కాదు, ఎవరు ఏ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఖండించే మొదటి మనిషి నేను. అండ్ ముఖ్యంగా తమిళ మీడియాలో కూడా రమాప్రభ గారికి ఇంతమంది హెల్ప్ చేశారు, అలా చేశారు, ఇలా చేశారంటూ వార్తలు రాసేసరికి ఆమె ఇండైరెక్ట్ గా అన్నారు, వాళ్ళు ఉండి చూసారా 1000-2000 కోసం ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, అసలు రమాప్రభ అనే ఆవిడ లేకపోతే ఎంతమంది ఎలా పైకొచ్చుండేవారు, వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటూ కూడా ఆమె కొంతమందిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? ఏం చెప్పడం అంటే నిజమే. ఆవిడ రమాప్రభ అంటే చెప్తున్నాను కదా, ఒక బ్రాహ్మణ సత్రం, ఒక అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణ సత్రం ఉంటుంది చూసావు, అలాగా రమాప్రభ ఇంట్లో రోజుకు ఒక 50 మంది, అదంపక్షం 25 మంది, 30 మంది భోజనం చేయకంటే ఎప్పుడు ఉండేవారు కాదు. 30 మంది లైన్లో కూర్చోవడమే ఆనవారిపేట హౌస్లోను.
కూర్చుంటే ఇంకా ఏది ఉంటేదే వడ్డించడు, రకరకాల వంటకాలు. తర్వాత ఆవిడ మామూలు లక్ష్మీ పుత్రిక కదా, ఆవిడ మామూలు కాదు కదా, ఆవిడ ఉన్న దగ్గర లక్ష్మి తాండవించేది మాట. అంటే హీరోయిన్లో సావిత్రి ఎలాగో ఇక్కడ ఉన్నటువంటి ఈవిడికి అంటే కమెడియన్ అనడం కంటే మంచి నటి, మహానటి కూడాను అనడం మంచిది. కమెడియన్ కాదు, తన అప్పటికి హీరోయిన్ల కంటే మంచి గ్లామర్ ఉండేది రమాపురంకి. హీరోయిన్ల కంటే మంచి గ్లామర్ ఉండేది మాట. అది చాలా అందగత్తే, చాలా ఒక ఆకర్షణ ఉండేది మాట. అలా ఉండేది. అందువలన ఇంట్లో భోజనం చేసే వాళ్ళందరూ ఈ జర్నలిస్టులు అందరూ తక్కువ వాళ్ళు కాదు. రమాప్రభకి గుర్తుంటే మన చెవిపోగుల అప్పారావు అనేవారు అన్నమాట, చక్రవర్తిని. అలాగే చెవిపోగుల అప్పారావు తర్వాత ఆనంద్ తర్వాత శరత్ బాబు, నేను ఒకడిని, తర్వాత మేడిశెట్టి అప్పారావు, బాలాజీ, తర్వాత రాజేంద్ర ప్రసాద్, తర్వాత చాలామంది ఒక ఎవరంటే పేరు సితార్లో పనిచేస్తుండేవాడు ఎవడు ఆయన ఒకడు. అలా జర్నలిస్టులు రకరకాల పనిచేసే వాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఫోన్ చేసేవారు. సరిగ్గా మధ్యాహ్నం రమాప్రభ ఉంటే మధ్యాహ్నం, సాయంత్రం రమాప్రభ ఉంటే సాయంత్రం భోజనాలు చేసేవారు. నిజమే, అందరూ పైకి వచ్చారు. అది నిజమే, ఆవిడ చెప్పేది నిజమే. ఇప్పుడు చక్రవర్తి ఎంత పైకి వచ్చాడు, ఆనంద్ ఎంత పైకి వచ్చాడు, బాలు ఎంత పైకి వచ్చాడు. బాలు పెద్ద ఫ్యాన్ రమాప్రభకి. బాలసుబ్రహ్మణ్యం గారు, సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్లో రమాప్రభ హీరోయిన్గా చేసినట్టయితే మీరు చేసే సినిమాలో నేను కనిపించాలి, ఒక పాట పాడాలని చెప్పేసి హ్యాపీ బర్త్డే టు యూ అనే సాంగ్కి ఆయన యాక్ట్ చేశాడు అన్నమాట. అంత క్రేజీ బాలుకి రమాప్రభ అంటే. వీళ్ళందరూ అక్కడ అందరూ ఆవిడ చేతి తిండి మహత్యంలో కానీ అందరూ పైకి వచ్చారు. ఎవరు నిజమే, కరెక్ట్ అని చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను కూడా అప్పుడు చాలా కష్టాలు ఉండేవాడిని. చెప్పాలి కదా, తప్పే ఉంది, కష్టాలు ఉన్నట్టు మామూలు కాదు. అక్కడే ఉండేవాడిని. సినిమాలు అయితే చేయలేను, ఇంకా సీరియల్స్ చేద్దాం, ఆ సీరియల్ చేద్దామన్న ఆలోచనతోనే కలుసుకున్నాం. చేద్దాం అంటే డబ్బులు లేవు కదా, ఎక్కడి నుంచి చేస్తాం, రాసుకోవడం. అంటే ఆవిడ కూడా సీరియల్ అనే ఒక నెపంతో మొత్తానికి ఒక గుమిగా ఒక ఐకమత్యంగా ఉండేవాళ్ళం, ఒక కుటుంబంలో ఉండేవారు అన్నమాట, రాసుకునేవాళ్ళు అన్నమాట. అది అంటే అప్పుడు ఆవిడ చెప్పినట్టు కరెక్టే. అందరూ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఇంట్లో తిన్నటువంటి వాళ్ళు అందరూ పైకి వచ్చారు. అండ్ ఇంకొకటి, రజనీకాంత్ గారు చాలా పెద్ద మొత్తంలో తనకి ఇచ్చినట్టుగా కొన్ని వార్తా కథనాలు వచ్చాయట. రజనీకాంత్ గారు పేరు మాత్రం తీశారు ఆవిడ. రజనీకాంత్ గారు నాకు తెలిసినప్పటికీ రెండు సందర్భాల్లో నేను కలిశాను. ఒకటి పెద్దగా గుర్తులేదు, ఇంకొకటి పెళ్లి పత్రిక ఇవ్వడానికి నేను వెళ్తే నేను పెళ్లికి రాలేకపోతున్నానని చెప్పి కవర్లో ఒక 25,000 రూపాయలు పెట్టి ఇచ్చారు అని తనంతట తానే స్వయంగా చెప్పారు. మరి రజనీకాంత్ గారు ఎంత ఇచ్చారు అంత ఇచ్చారని ఇప్పుడు కాదు. రజనీకాంత్ గారు ఒకసారి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక అలవాటు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.